హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డూస్ కుకింగ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ సమ్మర్లో టేస్టీగా కూల్గా ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేసుకొని తినండి. పిల్లల నుంచి పెద్దల వరకు హెల్తీగా అండ్ టేస్ట్గా తినొచ్చండి. ఫ్రూట్స్ అంటే ఇష్టపడని పిల్లలు కూడా ఎంతో హ్యాపీగా తినేస్తారు. అంత రుచిగా ఉంటుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ముందుగా నేను ఇక్కడ ఒక 4 రకాల ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి. సపోటా, యాపిల్, దానిమ్మ పళ్ళు అండ్ ద్రాక్ష తీసుకున్నానండి. ఇవి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఒక 400 ml. వాటిని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా వేడి చేసుకోవాలండి. ఈ పాలు వేడి వచ్చేలోపు మనము ముందుగా ఒక కప్లో కొన్ని పాలు తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకొని బాగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈలోపు పాలు పొంగొచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు షుగర్ వేసుకోవాలండి. మనకి రుచికి సరిపడా వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని బాగా షుగర్ కరిగిపోయేంత వరకు కలిపేసేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనము కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసే ముందు ఒకసారి బాగా కలిపి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వేసిన వెంటనే చూడండి పాలు అనేవి చిక్కపడిపోయాయి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చూసారా థిక్గా అయిపోయాయి పాలు అనేవి. ఈ విధంగా అవ్వాలండి. మరి ఎక్కువ థిక్ అవ్వకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా అవుతే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మొత్తం కంప్లీట్గా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేడి అనేది వేరే బౌల్ ఒకటి తీసేసుకొని ఫ్రూట్ సలాడ్ని అందులోకి తీసేసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 గంటల వరకు పెట్టుకున్నామనుకో ఎంతో టేస్టీగా అండ్ రుచిగా చాలా అంటే చాలా బాగుంటుందండి. చల్ల చల్లగా కూల్గా మనం ఎప్పుడు తినాలంటే అప్పుడు సర్వ్ చేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారా, నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి చూపిస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఫ్రూట్స్ అంటే ఇష్టపడని పిల్లలు కూడా ఎంతో ఈజీగా తినేస్తారు. అంత బాగుంటుంది. చూస్తున్నారు కదండి. నా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఈ సలాడ్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అండ్ ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.